హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాన చినుకులు మెల్లగా కాలేజ్ క్యాంపస్ మీద పడుతున్నాయి. ఆ సాయంత్రం గాలి కూడా ఏదో కొత్త కథ మొదలవుతున్నట్లు అనిపించింది. ఇప్పుడు మొదటిసారి అను అతన్ని చూసింది. అర్జున్. అను బీఎస్సీ చదువుతోంది. చాలా సింపుల్ అమ్మాయి. చిన్న పట్టణం నుండి వచ్చి పెద్ద నగరంలో చదువుకుంటుంది. ఆమెకి కలలు చాలా, కానీ మాట్లాడడానికి కొంచెం మొహమాటం. అర్జున్ మాత్రం పూర్తి విరుద్ధం. ఫ్రెండ్స్ సర్కిల్లో స్టార్. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. మొదటి పరిచయం లైబ్రరీలో జరిగింది. ఈ సీట్ ఖాళీనా అని అర్జున్ అడిగాడు. అను తలూపింది. మాటలు రావడం లేదు. అతను కూర్చున్నాక పుస్తకం చదవడం కన్నా ఆమెకు అతని వైపు చూసే అలవాటు పెరిగింది. కొన్ని రోజుల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. లంచ్ టైంలో కలిసి కూర్చోవడం, క్లాస్ బంక్ కొట్టి కాఫీకి వెళ్ళడం అలవాటైంది. ఒకరోజు క్యాంపస్లో పెద్ద వర్షం పడింది. అందరూ పరుగులు తీస్తుంటే అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఒక చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. ఇలా వర్షంలో తడవడం ఇష్టం ఉందా అని అడిగాడు. అను నవ్వింది. నిన్ను చూసి ఇప్పుడే మొదలైంది అంది. అది వాళ్ళ ప్రేమకి మొదటి మాట. ఆ రోజు తర్వాత వాళ్ళ మధ్య దూరం అనేది లేకుండా పోయింది. ఫోన్ కాల్స్, మెసేజెస్, చిన్న చిన్న సర్ప్రైజ్లు, ప్రేమ మెల్లగా లోతు పెరిగింది. ఒకసారి అర్జున్ ఆమెను తన ఫ్రెండ్ హౌస్కి తీసుకెళ్ళాడు. ఎవ్వరూ లేరు. బయట వర్షం పడుతుంది. లోపల నిశ్శబ్దం. అను కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు నాతో ఉన్నావు కదా, ఏం భయం అని అర్జున్ దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఏదో కొత్త అనుభూతి. అతని కళ్ళలోకి చూసి అను మాటలు మర్చిపోయింది. నేను చాలా ప్రేమిస్తున్నాను అని అతను మెల్లగా అన్నాడు. ఆమె కూడా నేను అని చెప్పింది. ఆ క్షణం వాళ్ళు దగ్గరయ్యారు. మాటల కంటే నిశ్శబ్దం ఎక్కువగా మాట్లాడింది. ఇలా దగ్గరగా ఉండడం బాగుందా అని అతను ఆమె చెవిలో మెల్లగా అన్నాడు. అను కొంచెం సిగ్గుతో కొంచెం కోరికతో అవును అంది. ఆ రోజు వాళ్ళ ప్రేమ మరో మెట్టెక్కింది. అది కేవలం శరీరాల దగ్గరతనం కాదు, వాళ్ళ భావాల కలయిక. కానీ ఆ అనుభూతిలో కొంచెం అమాయకత్వం కూడా ఉంది. కాలం గడిచింది. అను పూర్తిగా అర్జున్ మీదే ఆధారపడిపోయింది. అతను లేకుండా ఆమెకు ప్రపంచం లేనట్టే. కానీ ఒకరోజు అన్నీ మారిపోయాయి. అను ఆరోగ్యం బాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ చెప్పిన మాట ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. నువ్వు ప్రెగ్నెంట్. ఆ మాట విన్న వెంటనే ఆమె కాళ్ళు వణికిపోయాయి. అర్జున్కి చెప్పాలని ఫోన్ చేసింది. అతను మొదట సైలెంట్గా విన్నాడు. అర్జున్, మనం పెళ్లి చేసుకుందాం, ఇది మన బేబీ అని ఆమె ఆశగా అంది. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ఇది ఇప్పుడు ఎలా సాధ్యమను? నాకు కెరీర్ ఉంది, ఫ్యామిలీ ఉంది, నువ్వు అర్థం చేసుకో అని అతను చల్లగా అన్నాడు. ఆమె గుండె పగిలింది. అంటే నన్ను వదిలేస్తావా అని అడిగింది. ఇది బెస్ట్ ఇద్దరికి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ రోజు అను చనిపోయినట్లే అయింది. ప్రేమించిన మనిషి ఇంత సులభంగా మోసం చేస్తాడని ఊహించలేదు. ఫ్యామిలీకి చెప్పడానికి భయం, సమాజం ఏమంటుందో అని ఒత్తిడి. కానీ చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఈ బిడ్డ నా బాధ కాదు, నా బలం అనుకుంది. ఆమె కాలేజీ మానేసింది. ఒక చిన్న ఉద్యోగం మొదలుపెట్టింది. సమాజం తిట్లు, చూపులు అన్నీ భరించింది. కొన్ని నెలల తర్వాత ఆమెకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ చిన్న బిడ్డను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీ వల్లనే నేను బ్రతికున్నాను అని ఆమె మెల్లగా చెప్పింది. ఆమెకు పేరు పెట్టింది నిహారిక. సంవత్సరాలు గడిచాయి. అను తన కూతుర్ని చాలా కష్టపడి పెంచింది. డేలో పని, నైట్లో చదువు. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించింది. నిహారిక చాలా తెలివైన అమ్మాయి. చదువులో టాప్. ఆమెకు అమ్మే ప్రపంచం. నాన్న ఎక్కడా అని ఒకసారి అడిగింది. అను కొంచెం ఆగి అతను దూరంగా ఉన్నాడు. కానీ నువ్వు నాకు చాలు అంది. నిహారిక కూడా ఇక అడగలేదు. కాలం మారింది. నిహారిక ఒక పెద్ద కంపెనీలో మంచి పొజిషన్కి చేరింది. స్టేజ్ మీద అవార్డు తీసుకుంటూ ఆమె కళ్ళు మాత్రం ప్రేక్షకుల్లో అమ్మని వెతికాయి. అను అక్కడే ఉంది, గర్వంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ సమయం ఒక వ్యక్తి దూరంగా నిలబడి చూస్తున్నాడు. అతనే అర్జున్. ఏళ్ల తర్వాత అతను వాళ్ళని చూశాడు. తన కూతురు ఎంత గొప్పగా ఎదిగిందో చూసి షాక్ అయ్యాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం. ఆ రోజు నేను తప్పు చేశాను అని అతను తనలో తానే అనుకుంటున్నాడు. అను దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అడుగులు ముందుకు పడలేదు. నిహారిక నవ్వుతూ తన అమ్మని హత్తుకుంది. ఇది అంతా నీ వల్లే అమ్మా అంది. ఇది విని అర్జున్ గుండె ముఖ్యలైంది. నేను కూడా అక్కడ ఉండాలి వాళ్లతో అని అతను తలదించుకున్నాడు.
అతని దగ్గరికి వచ్చి మాట్లాడాలని అనుకున్న ఆ హక్కు తనకి లేదు అని అర్థమైంది. చివరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెనక్కి చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ. నా కూతుర్ని అంగీకరించి ఉంటే నా జీవితం ఇలా ఖాళీగా ఉండేది కాదు అని బాధపడ్డాడు. ఇక్కడ స్టేజ్ మీద అను, నిహారిక నవ్వుతూ ఉన్నారు. కానీ అర్జున్ గుండెల్లో మాత్రం ఎప్పటికీ మాయం కాని బాధ మిగిలిపోయింది. ఆ ప్రేమ ఒకప్పుడు అతనికి ఆనందం ఇచ్చింది. ఇప్పుడు జీవితాంతం పశ్చాత్తాపంగా మారింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.